హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ కలర్ ఫ్యామిలీ ప్రెజెంట్స్. ఈ వీడియోలో అయితే మీకు రేషన్ కార్డులో ఈకేవైసీ ఎవరు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోవద్దు అనేది అయితే చెప్తాను. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. అయితే రేషన్ కార్డులో ఈకేవైసీ ఎవరు చేయించుకోవాలి, ఎవరు చేయించుకోవద్దు అనేది ఆన్లైన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది మన ఫోన్లోనే తెలుసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేసి ఏఈపీడిఎస్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, థర్డ్ పాయింట్ బెనిఫిషరీ డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ పేజీకి అయితే వస్తుంది. ఇక్కడ ఆర్సీ నెంబర్ అని ఉంది కదా, ఇందులో మీ రేషన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత కింద కనపడుతున్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే మీ రేషన్ కార్డులో ఉన్న సభ్యుల వివరాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ లాస్ట్కి చూడండి, వెరిఫికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, ఇందులో నాట్ వెరిఫైడ్ అని ఉన్న వాళ్ళు మాత్రమే దగ్గరలోని ఉన్న రేషన్ షాప్కి వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోండి. మీకు ఎవరికైనా ఫింగర్ ప్రింట్స్ రాకపోతే కనుక ఆధార్ సెంటర్కి వెళ్ళి అప్డేట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రేషన్ షాప్కి వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేయించుకోండి. సో ఈకేవైసీ అనేది నాట్ వెరిఫైడ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయించుకోవాలి. ఇది తెలంగాణలో ఎక్కడ ఏ రేషన్ షాప్లో అయినా చేయించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.